హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏపీజీహెచ్ ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో టాటా ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెన్స్ క్రికెట్ సంబంధించి సీజన్ 19 2026 లీగ్ మ్యాచ్లు పూర్తయిన తర్వాత క్వాలిఫైయర్ మ్యాచ్ లో ఫస్ట్ మ్యాచ్ ఇది. క్వాలిఫైయర్ 1 లో ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఈ మ్యాచ్ లో ఎవరు గెలిస్తే వాళ్ళు నేరుగా ఫైనల్ కి చేరుకునే అవకాశం పరంగా ధర్మశాల వేదికగా మంచి అద్భుతమైన పోరాట మ్యాచ్ అయితే జరిగింది. కాకపోతే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుతమైన గేమ్ ప్లానింగ్ తోటి పూర్తి ఆధిపత్యం తోటి వార్ వన్ సైడ్ గా అన్నట్టుగా గుజరాత్ టైటాన్స్ ని ఓడించడం జరిగింది. ఈ మ్యాచ్ ఎలా జరిగింది ఓవర్ టు ఓవర్ వివరించుకునే ప్రయత్నం చేద్దాము. ధర్మశాల హెచ్పీసీఏ హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా ఐపీఎల్ సీజన్ లోనే మొదటిసారి ప్లే ఆఫ్ లో తలబడుతున్న టీంల పరంగా కూడా ఈ రెండు టీంలు అయితే నిలచడం జరిగింది. ఇప్పటికి 19 సీజన్ల పరంగా మ్యాచ్లు జరగగా గుజరాత్ టైటాన్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పరంగా ముఖాముఖి ప్లే ఆఫ్స్ లో మొదటిసారి అయితే తలపడుతున్నారు. ఆర్సీబీ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ ప్రిన్స్ గా మ్యాచ్ కి సాగే అవకాశం అయితే కనిపిస్తుంది. విరాట్ కోహ్లీ కింగ్ అలాగే ప్రిన్స్ శుభ్మన్ గిల్ వర్సెస్ ఈ విధంగా గురు శిష్యుల మధ్య పోరాట మ్యాచ్ అయితే జరుగుతుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన వాళ్ళకి నేరుగా ఫైనల్ ఆడే అవకాశం అయితే ఒక గోల్డెన్ ఆఫర్ అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా అహ్మదాబాద్ లో నేరుగా ఫైనల్ అయితే ఆడటానికి వెళ్ళిపోవచ్చు. ఓడిన టీం కి చండీగఢ్ ముల్లన్పూర్ లో క్వాలిఫైయర్ 2 అయితే ఆడాల్సి ఉంటుంది. లీగ్ మ్యాచ్ లో ఈ సీజన్ లో ముఖాముఖి ఆడిన 2 మ్యాచ్ల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 1 గెలవగా గుజరాత్ టైటాన్స్ 1 గెలవడం జరిగింది. ఈ మ్యాచ్ పరంగా ఈ విధంగా గెలుపుతో ఫైనల్ కు చేరాలని పోరాటం అయితే ఉంటుంది రెండు టీంలు ప్లేయింగ్ లో ధర్మశాల హెచ్పీఏ స్టేడియంలో పిచ్ కు తగ్గట్లుగా గేమ్ ప్లానింగ్ లో కొన్ని మార్పులు అయితే చేసుకుని ప్లేయింగ్ లోకి అయితే రావడం జరిగింది. గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ అయితే ఎంచుకున్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మొదట బ్యాటింగ్ ఓపెనర్స్ గా క్రీజులోకి విరాట్ కోహ్లీ రైట్ హ్యాండ్ బ్యాటర్, వెంకటేష్ అయ్యర్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ క్రీజులోకి రావడం జరిగింది. గుజరాత్ టైటాన్స్ మొదటి ఓవర్ బౌలింగ్ మహమ్మద్ సిరాజ్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్, వెంకటేష్ అయ్యర్ మొదటి బాల్ ని బౌండరీతో స్కోర్ బోర్డు ఓవర్ చేయడం జరిగింది. అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన తోటి మొదటి ఓవర్ పూర్తయ్యేటప్పటికి 14 రన్స్ చేయగలిగారు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ లో. రెండో ఓవర్ బౌలింగ్ కగిసో రబాడా రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్, వెంకటేష్ అయ్యర్ 19 రన్స్ వరకు చేయగలిగి 7 బాల్స్ ఆడి అద్భుతమైన హిట్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కగిసో రబాడా ద్వారా అవుట్ అవడం జరిగింది. శుభ్మన్ గిల్ క్యాచ్ పట్టగా 19 రన్స్ వద్ద మొదటి వికెట్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోల్పోయారు. క్రీజులోకి దేవదత్ పడికల్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్ వచ్చారు. 2 ఓవర్లు పూర్తయ్యేటప్పుడు 21 రన్స్ 1 వికెట్. 3వ ఓవర్ బౌలింగ్ మహమ్మద్ సిరాజ్ 3 ఓవర్లు పూర్తయ్యేటప్పుడు 32 రన్స్ 1 వికెట్. 4వ ఓవర్ బౌలింగ్ కగిసో రబాడా 4 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 50 రన్స్ 1 వికెట్. 5వ ఓవర్ బౌలింగ్ జేసన్ హోల్డర్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 5 ఓవర్లు పూర్తయ్యేటప్పుడు 62 రన్స్ 1 వికెట్. 6వ ఓవర్ బౌలింగ్ కగిసో రబాడా. ఇక్కడికి పరుగుల భాగస్వామ్యం 55 రన్స్ పూర్తి చేసుకున్నారు 23 బాల్స్ కి. విరాట్ కోహ్లీ మరియు దేవదత్ పడికల్ భాగస్వామ్యం బాగా కుదిరింది. 6 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 76 రన్స్ 1 వికెట్. పవర్ ప్లే పూర్తయింది. రన్ రేటు 12.7 గా ఉంది. 7వ ఓవర్ బౌలింగ్ జేసన్ హోల్డర్ 7 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 86 రన్స్ 1 వికెట్. 8వ ఓవర్ బౌలింగ్ రషీద్ ఖాన్ రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ 8 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 92 రన్స్ 1 వికెట్. 9వ ఓవర్ బౌలింగ్ జేసన్ హోల్డర్ విరాట్ కోహ్లీ 43 రన్స్ వరకు చేయగలిగి 25 బాల్స్ ఆడి బ్యాట్ ఇన్సైడ్ ఎడ్జ్ గా బాల్ తగిలి వికెట్లు తగలగా బౌల్డ్ గా వెంజరగాల్సి వచ్చింది. ఈ విధంగా జేసన్ హోల్డర్ బౌలింగ్ లో విరాట్ కోహ్లీ అవుట్ అవడం జరిగింది. క్రీజులోకి కెప్టెన్ రజత్ పటిదారు రైట్ హ్యాండ్ బ్యాట్ వచ్చారు. దేవదత్ పడికల్ కూడా వెంటనే 30 రన్స్ వరకు చేయగలిగి 19 బాల్స్ ఆడి కీపర్ జాస్ బట్లర్ క్యాచ్ పట్టగా అవుట్ అవడం జరిగింది. క్రీజులోకి కృణాల్ పాండ్యా లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్ వచ్చారు. 9 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 96 రన్స్ చేయగలిగి 3 వికెట్లను కోల్పోవడం జరిగింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ పరంగా. 10వ ఓవర్ బౌలింగ్ రషీద్ ఖాన్ 10 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 99 రన్స్ 3 వికెట్లు. సగం ఇన్నింగ్స్ పూర్తయింది. రన్ రేటు 9.9 గా ఉంది. 11వ ఓవర్ బౌలింగ్ జేసన్ హోల్డర్ 11 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 112 రన్స్ 3 వికెట్లు. 12వ ఓవర్ బౌలింగ్ ప్రసిద్ధ్ కృష్ణ బౌల్ చేయడానికి వచ్చాడు రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 12 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 125 రన్స్ 3 వికెట్లు. 13వ ఓవర్ బౌలింగ్ బెజ్రోలియా లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 13 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 128 రన్స్ 3 వికెట్లు. 14వ ఓవర్ బౌలింగ్ ప్రసిద్ధ్ కృష్ణ 16 పరుగుల వద్ద పటిదార్ క్యాచ్ ను బెజ్రోలియా క్యాచ్ డ్రాప్ చేయడం జరిగింది. ఈ విధంగా 16 పరుగుల వద్ద ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ లో మంచి లైఫ్ అయితే లభించింది కెప్టెన్ రజత్ పటిదార్ కి. 20 పరుగుల వద్ద పటిదార్ క్యాచ్ ను మళ్ళీ రబాడా డ్రాప్ చేయడం జరిగింది. ఈ విధంగా 16 పరుగుల వద్ద 20 పరుగుల వద్ద వెంటనే పటిదారు క్యాచ్లను వెంటనే డ్రాప్ చేయడం వల్ల మంచి 2 లైఫ్లు అయితే లభించాయి. 14 ఓవర్లు పుట్టేటప్పటికి 140 రన్స్ 3 వికెట్లు. 15వ ఓవర్ బౌలింగ్ బెజ్రోలియా భాగస్వామ్యం ఇక్కడికి 52 రన్స్ 35 బాల్స్ కి. కృణాల్ పాండ్యా మరియు రజత్ పటిదారు ఇద్దరు భాగస్వామ్యం బాగా కుదిరింది. 15వ ఓవర్లు పుట్టేటప్పటికి 168 రన్స్ 3 వికెట్లు. బెజ్రోలియా ఓవర్ లో 28 రన్స్ ఇవ్వడం జరిగింది. స్ట్రాటజిక్ టైం అవుట్ తీసుకున్నారు. 16వ ఓవర్ బౌలింగ్ రషీద్ ఖాన్ 16 ఓవర్లు పుట్టేటప్పటికి 189 రన్స్ 3 వికెట్లు. 17వ ఓవర్ బౌలింగ్ కగిసో రబాడా కృణాల్ పాండ్యా 43 రన్స్ వరకు చేయగలిగి 28 బాల్స్ ఆడి సాయి సుదర్శన్ క్యాచ్ పట్టగా అవుట్ అవడం జరిగింది. క్రీజులోకి టీమ్ డేవిడ్ రైట్ హ్యాండ్ బ్యాట్ వచ్చారు. పటిదారు అర్ధ సెంచరీ పూర్తి చేసుకోవడం జరిగింది. రజత్ పటిదార్ కెప్టెన్స్ ఇన్నింగ్స్ లో 55 రన్స్ 21 బాల్స్ తన అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నారు. తను చేసిన 55 రన్స్ లో 5 సిక్స్లు 3 ఫోర్లు చేయడం జరిగింది. ఈ విధంగా అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన అయితే రజత్ పటిదార్ కనబర్చారని చెప్పుకోవాలి. 17 ఓవర్లు పుట్టేటప్పటికి 204 రన్స్ 4 వికెట్లు. 18వ ఓవర్ బౌలింగ్ ప్రసిద్ధ్ కృష్ణ టీమ్ డేవిడ్ 4 రన్స్ మాత్రమే చేయగలిగి 5 బాల్స్ ఆడి క్లీన్ బౌల్డ్ గా ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ లో అవుట్ అవడం జరిగింది. క్రీజులోకి జితేష్ శర్మ రైట్ హ్యాండ్ బ్యాట్ వచ్చారు. 18 ఓవర్లు పుట్టేటప్పటికి 214 రన్స్ 5 వికెట్లు. 19వ ఓవర్ బౌలింగ్ మహమ్మద్ సిరాజ్ 19 ఓవర్లు పుట్టేటప్పటికి 235 రన్స్ 5 వికెట్లు. 20వ ఓవర్ బౌలింగ్ ప్రసిద్ధ్ కృష్ణ 20 ఓవర్లు పుట్టేటప్పటికి 254 రన్స్ 5 వికెట్లు. ఆఖరి 6 ఓవర్లలో విధ్వంసకర బ్యాటింగ్ తోటి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ లో 6 ఓవర్లలోనే 114 రన్స్ చేయడం జరిగింది. బ్యాటింగ్ లో కెప్టెన్ రజత్ పటిదారు 93 రన్స్ 9 సిక్స్లు చేయడం జరిగింది. 5 ఫోర్లు చేయడం జరిగింది. ఈ విధంగా రజత్ పటిదారు 7 రన్స్ చేసినట్లయితే సెంచరీ కూడా పూర్తయ్యేదాకా అంత అద్భుతమైన హిట్ బ్యాటింగ్ అయితే కొనసాగించారని చెప్పుకోవాలి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ పరంగా చూసినట్లయితే వెంకటేష్ అయ్యర్ 19 రన్స్ వరకు చేయగలిగి 7 బాల్స్ కి, విరాట్ కోహ్లీ 43 రన్స్ 25 బాల్స్ కి, రజత్ పటిదారు 93 రన్స్ 33 బాల్స్ కి, కేవలం 33 బాల్స్ కి 93 రన్స్ అంత అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన అయితే రజత్ పటిదార్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ద్వారా కనపరిచారు. కృణాల్ పాండ్యా 43 రన్స్ 28 బాల్స్ కి చేయగలిగారు. ఈ విధంగా ఎక్స్ట్రా రూపంలో 7 రన్స్ లభించాయి. వికెట్ల పతనం గురించి చూసినట్లయితే ఆర్సీబీ బ్యాటింగ్ లో 21 వద్ద మొదటి వికెట్ 93, 94, 189,
214 వికెట్లను కోల్పోయి 20 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 254 రన్స్ 5 వికెట్లు కోల్పోయి చేయగలిగారు. గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ పరంగా చూసినట్లయితే రబాడా, జేసన్ హోల్డర్ 2 వికెట్లు చొప్పున తీయగా ప్రసిద్ధ్ కృష్ణ 1 వికెట్ తీయగలిగారు. ఈ విధంగా 5 వికెట్లను కోల్పోవడం జరిగింది. ఆర్సీబీ బ్యాటింగ్ లో గుజరాత్ టైటాన్స్ టార్గెట్ 255 చేదనగా క్రీజులోకి ఓపెనర్స్ గా సాయి సుదర్శన్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, సుమన్ గిల్ రైట్ హ్యాండ్ బ్యాటర్ రావడం జరిగింది. ఆర్సీబీ మొదటి ఓవర్ బౌలింగ్ జాకబ్ డఫీ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్, సాయి సుదర్శన్ బౌండరీ తోటి స్కోర్ బోర్డును ఓపెన్ చేయడం జరిగింది. మొదటి ఓవర్ పూర్తయ్యేటప్పటికి 11 రన్స్. రెండో ఓవర్ బౌలింగ్ భువనేశ్వర్ కుమార్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 2 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 13 రన్స్. మూడో ఓవర్ బౌలింగ్ జాకబ్ డఫీ, సాయి సుదర్శన్ 14 రన్స్ వరకు చేయగలిగి 9 బాల్స్ ఆడి జాకబ్ డఫీ వేసిన బాల్ ని బౌండరీ తరలించే ప్రయత్నంగా బౌండరీకి అయితే తరలించారు, కానీ తన చేతిలో నుంచి బ్యాట్ జారిపోయి వికెట్లకు బ్యాట్ తగలగా సెల్ఫ్ అవుట్ గా హిట్ వికెట్ గా వెనుజరగాల్సి వచ్చింది. ఇది అనుకోని పరిస్థితుల్లో చేతుల్లోంచి బ్యాట్ జారిపోవడం వల్ల అనుకోకుండా గుజరాత్ టైటాన్స్ సాయి సుదర్శన్ వికెట్ ను కోల్పోయారు. క్రీజులోకి జాస్ బట్లర్ రైట్ హ్యాండ్ బ్యాట్ వచ్చారు. 3 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 27 రన్స్ 1 వికెట్. 4వ ఓవర్ బౌలింగ్ భువనేశ్వర్ కుమార్ వేసిన మొదటి బాల్ కే సుమన్ గిల్ 2 రన్స్ మాత్రమే చేయగలిగి 7 బాల్స్ ఆడి క్లీన్ బౌల్డ్ గా అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ లో వికెట్ అయితే తీయడం జరిగింది. కెప్టెన్ సుమన్ గిల్ అవుట్ అయ్యారు. గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ పరంగా మరొక వికెట్ కోల్పోవడం జరిగింది. క్రీజులోకి నిశాంత్ సింధు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 4 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 37 రన్స్ 2 వికెట్లు. 5వ ఓవర్ బౌలింగ్ హాజిల్వుడ్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్, జాస్ బట్లర్ 29 రన్స్ వరకు చేయగలిగి 11 బాల్స్ ఆడి క్లీన్ బౌల్డ్ వెనుజరగాల్సి వచ్చింది. ఈ విధంగా హాజిల్వుడ్ బౌలింగ్ లో కూడా వికెట్ అయితే పడిపోయింది. జాస్ బట్లర్ అవుట్ అవడం జరిగింది. క్రీజులోకి వాషింగ్టన్ సుందర్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 5 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 51 రన్స్ 4 వికెట్లను కోల్పోవడం జరిగింది. 6వ ఓవర్ బౌలింగ్ రసిక్దార్ సలాము రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్, నిశాంత్ సింధు కూడా 5 రన్స్ వరకు మాత్రమే చేయగలిగి 3 బాల్స్ ఆడి రసిక్దార్ వేసిన మొదటి బాల్ కి కాటన్ బౌల్డ్ గా రసిక్దార్ క్యాచ్ పట్టుగా అవుట్ అవడం జరిగింది. క్రీజులోకి జేసన్ హోల్డర్ వచ్చిన వెంటనే రైట్ హ్యాండ్ బ్యాటర్ గా వచ్చిన వెంటనే జేసన్ హోల్డర్ స్కోర్ బోర్డును ఓపెన్ చేయకుండా డకౌట్ గా 3 బాల్స్ మాత్రం ఆడి హాజిల్వుడ్ క్యాచ్ పట్టుగా అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా క్రీజులోకి రాహుల్ తెవాటియా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 6 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 51 రన్స్ మాత్రం చేయగలిగి 5 ప్రధానమైన వికెట్లను కోల్పోవడం జరిగింది. రసిక్దార్ డబుల్ వికెట్ మ్యాడిన్ ఓవర్ గా కూడా అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన అయితే రసిక్దార్ గారు కనబరిచారు. ఈ విధంగా 6 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 51 రన్స్ మాత్రమే చేయగలిగి 5 ప్రధానమైన వికెట్లు కోల్పోవడం జరిగింది. ఈ విధంగా గుజరాత్ టైటాన్స్ పవర్ ప్లేలోనే పూర్తిగా వెనకబడిపోయారని చెప్పుకోవచ్చు. ఆర్సీబీ ఆధిపత్యం అంత గొప్పగా చూపించగలిగారు. బ్యాటింగ్ ప్రదర్శనలోనూ అలాగే బౌలింగ్ ప్రదర్శనలో కూడా అంత అద్భుతమైన గేమ్ ప్లానింగ్ తోటి పవర్ ప్లేలోనే ఆధిపత్యం అయితే చూపించి గెలుపు తమ వైపు ఉందని నిరూపించుకోగలిగారు. పవర్ ప్లేలోనే ఆర్సీబీ బౌలర్స్ విధ్వంసమే చేశారని చెప్పవచ్చు. రన్ రేట్ 8.5గా ఉంది. 7వ ఓవర్ బౌలింగ్ హాజిల్వుడ్ 7 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 53 రన్స్ 5 వికెట్లు. 8వ ఓవర్ బౌలింగ్ రసిక్దార్ సలాము 8 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 64 రన్స్ 5 వికెట్లు. 9వ ఓవర్ బౌలింగ్ జాకబ్ డఫీ వాషింగ్టన్ సుందర్ కూడా 8 రన్స్ వరకు చేయగలిగి 8 బాల్స్ ఆడి బౌండరీ వద్ద హాజిల్వుడ్ క్యాచ్ పట్టుగా అవుట్ అవడం జరిగింది. క్రీజులోకి రషీద్ ఖాన్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. స్ట్రాటజిక్ టైమ్ అవుట్ తీసుకున్నారు. 9 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 66 రన్స్ 6 వికెట్లు. 10వ ఓవర్ బౌలింగ్ కృణాల్ పాండ్యా లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ 10 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 70 రన్స్ 6 వికెట్లు. సగం ఇన్నింగ్స్ పూర్తయింది. రన్ రేట్ 7గా మాత్రమే ఉంది. 11వ ఓవర్ బౌలింగ్ జాకబ్ డఫీ రషీద్ ఖాన్ కూడా ఎక్కువసేపు క్రీజులో నిలబడలేక 8 రన్స్ వరకు చేయగలిగి 9 బాల్స్ ఆడి కీపర్ జితేష్ శర్మ క్యాచ్ గా అవుట్ అవడం జరిగింది. క్రీజులోకి కగిసో రబాడా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 11 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 83 రన్స్ 7 వికెట్లను కోల్పోవడం జరిగింది. గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ పరంగా 12వ ఓవర్ బౌలింగ్ కృణాల్ పాండ్యా కగిసో రబాడా కూడా 9 రన్స్ వరకు చేయగలిగి 5 బాల్స్ ఆడి విరాట్ కోహ్లీ క్యాచ్ పట్టుగా అవుట్ అవడం జరిగింది. క్రీజులోకి మహమ్మద్ సిరాజ్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 12 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 92 రన్స్ చేయగలిగి 8 వికెట్లను కోల్పోవడం జరిగింది. 13వ ఓవర్ బౌలింగ్ రొమారియో షెఫర్డ్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 13 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 107 రన్స్ 8 వికెట్లు. 14వ ఓవర్ బౌలింగ్ హాజిల్వుడ్ 14 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 121 రన్స్ 8 వికెట్లు. 15వ ఓవర్ బౌలింగ్ కృణాల్ పాండ్యా 15 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 123 రన్స్ 8 వికెట్లు. 16వ ఓవర్ బౌలింగ్ భువనేశ్వర్ కుమార్ 16 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 134 రన్స్ 8 వికెట్లు. స్ట్రాటజిక్ టైమ్ అవుట్ తీసుకున్నారు. 17వ ఓవర్ బౌలింగ్ హాజిల్వుడ్ రాహుల్ తెవాటియా తన అర్ధ సెంచరీని పూర్తి చేసుకుని వరుసగా వికెట్లు పడిపోతున్నా కూడా రాహుల్ తెవాటియా ఒకటి మాత్రమే క్రీజులో నిలబడి కొంతవరకు మంచి బ్యాటింగ్ ప్రదర్శన అయితే చూపించాడు. ఒంటరి పోరాటం చేశాడని చెప్పుకోవాలి. 52 రన్స్ 33 బాల్స్ కి చేసుకోగలిగాడు. ఇక్కడ పరుగుల భాగస్వామ్యం తెవాటియా మరియు మహమ్మద్ సిరాజ్ ఇద్దరు పరుగుల భాగస్వామ్యంలో కూడా 45 రన్స్ తెవాటియా చేయగా మహమ్మద్ సిరాజ్ 5 రన్స్ మాత్రం చేయగలిగి 50 రన్స్ అయితే భాగస్వామ్యంగా పూర్తి చేసుకున్నారు. 30 బాల్స్ కి పూర్తయింది. కొంతవరకు ఇక్కడ పరుగుల భాగస్వామ్యం బాగుందనిపించి 17 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 143 రన్స్ 8 వికెట్లు కోల్పోయి చేసుకోగలిగారు గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ పరంగా. 18వ ఓవర్ బౌలింగ్ రసిక్దార్ 18 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 156 రన్స్ 8 వికెట్లు. 19వ ఓవర్ బౌలింగ్ భువనేశ్వర్ కుమార్ రాహుల్ తెవాటియా 68 రన్స్ వరకు చేయగలిగి 43 బాల్స్ ఆడి రజత్ పటిదార్ క్యాచ్ పట్టుగా అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా ఒంటరి పోరాటం చేస్తున్న రాహుల్ తెవాటియా కూడా అవుట్ అయిపోయారు. క్రీజులోకి ఆఖరి బ్యాటర్ ప్రసిద్ధ్ కృష్ణ రైట్ హ్యాండ్ బ్యాటర్ రావడం జరిగింది. 19 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 161 రన్స్ చేయగలిగి 9 వికెట్లు కోల్పోవడం జరిగింది. 20వ ఓవర్ బౌలింగ్ కృణాల్ 19.3 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి ఇంకా ఇన్నింగ్స్ పూర్తవడానికి 3 బాల్స్ మిగిలి ఉండగా 162 రన్స్ మాత్రం చేయగలిగి ఆల్అౌట్ గా మహమ్మద్ సిరాజ్ 5 రన్స్ మాత్రమే చేయగలిగి 13 బాల్స్ ఆడి టిమ్ డేవిడ్ క్యాచ్ గా అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా ఆల్అౌట్ అవడం జరిగింది గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ పరంగా. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు IPL లో 5వసారి ఫైనల్ కి చేరుకున్నారు. గుజరాత్ టైటాన్స్ క్వాలిఫైయర్ 2 ఆడాల్సి ఉంటుంది. ఎలిమినేటర్ కి SRH వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ వీళ్ళిద్దరిలో ఎవరు గెలిస్తే వారితోటి గుజరాత్ టైటాన్స్ క్వాలిఫైయర్ 2 మ్యాచ్ అయితే ఆడాల్సి ఉంటుంది. 92 రన్స్ తేడాతోటి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అన్ని విభాగాల్లో బ్యాటింగ్ పరంగా, ఫీల్డింగ్ పరంగా, బౌలింగ్ పరంగా, గేమ్ ప్లానింగ్ లోనూ మంచి మార్పులు చేసుకుంటూ ఫైనల్ కి మంచి విజయంతో అడుగుపెట్టారని చెప్పుకోవాలి. ఈ విధంగా ధర్మశాల వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ముందు ఆడిన మ్యాచ్ల అనుభవం బాగా కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ధర్మశాలలో లీగ్ మ్యాచ్ లో కొంతవరకు వారు అనుభవం కలిగి ఉన్నారు కాబట్టి వీరికి అక్కడ ఎలా ఉంటుంది పిచ్చి అది గ్రౌండ్ పరిస్థితి మొత్తం ఒక అవగాహనతో మంచి గేమ్ ప్లానింగ్ గుజరాత్ టైటాన్స్ ని చిట్టుగా ఓడించారని చెప్పుకోవాలి. కొంతవరకు గుజరాత్ టైటాన్స్ కి ధర్మశాల గ్రౌండ్ లో లీగ్ మ్యాచ్ దశలో ఆడే అవకాశం రాలేదు కాబట్టి కొంతవరకు ఆ గ్రౌండ్ ప్రదర్శన ఎలా ఉంటుందని కొంతవరకు వాళ్ళకి అర్థం కాకపోయి ఉండొచ్చినట్లుగా అనిపించింది. గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ పరంగా చూసినట్టు జాస్ బట్లర్ 29 రన్స్ 11 బాల్స్ కి
68 రన్స్ 43 బాల్స్ కి అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన కనిపించారు. సాయి సుదర్శన్ 14 రన్స్ వరకు చేయగలిగి 9 బాల్స్ ఆడి ఇంతవరకు మాత్రమే కొంతవరకు రన్స్ అయితే చేయగలిగారు. మిగతా బ్యాటర్స్ ఎవరు కూడా డబుల్ డిజిట్ స్కోర్ కూడా చేరుకోలేకపోయారు. అంటే 10 రన్స్ కి లోపే అందరూ అవుట్ అయిపోయారని చెప్పుకో. ఈ విధంగా గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ ఎంతవరకు కొనసాగింది. ఎక్స్ట్రా రూపంలో 8 రన్స్ లభించాయి. గుజరాత్ టైటాన్స్ వికెట్ల పతనం చూసినట్లయితే 17 వద్ద 27, 51, 51, 51, 65, 78, 88, 156, 162గా వికెట్లను కోల్పోయి 19.3 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి ఇంకా 3 బాల్స్ మిగిలి ఉండగా ఇన్నింగ్స్ పూర్తవడానికి 162 వరకే చేయగలిగి 10 వికెట్లను కోల్పోయి ఆల్అౌట్ అవడం జరిగింది. గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ లో రాయల్ ఛాలెంజర్స్ బౌలింగ్ పరంగా చూసినట్లయితే జాకబ్ డఫీ 3 వికెట్లు, భువనేశ్వర్ కుమార్, రషీద్ దారు, కృణాల్ పాండ్యా 2 వికెట్ల చొప్పున, హ్యాజిల్వుడ్ 1 వికెట్ చొప్పున తీయగలిగారు. ఈ మ్యాచ్ లో అవార్డుల పరంగా చూసినట్లయితే సూపర్ స్ట్రైక్ రేటు, సూపర్ సిక్స్లుగా, అలాగే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా రజత్ పట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకోవడం జరిగింది. సూపర్ ఫోర్స్ గాను రాహుల్ తెవాటియా అవార్డును అందుకున్నారు. ఈ సీజన్ కి ఎక్కువ బౌలింగ్ లో వికెట్లు తీసినందుకు గాను ఆల్రెడీ పర్పుల్ క్యాప్ తన వద్ద ఉంది. భువనేశ్వర్ కుమార్ వద్ద గ్రీన్ డాట్ బాల్స్ పరంగాను తన అవార్డును అయితే అందుకోవడం జరిగింది. ఇలా ఆర్సీబీ బౌలింగ్ లోను, బ్యాటింగ్ లోను, ఫీల్డింగ్ పరంగాను, గేమ్ ప్లానింగ్ పరంగాను అన్ని విభాగాల్లో మంచి ఆధిపత్యాన్ని అయితే చూపిస్తూ జీటీ మీద గెలుపునైతే సాధించుకొని ఫైనల్ కి చేరారు.